నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా పేదవాడి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తే గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ కక్షతో అన్నా క్యాంటీన్లను మూసివేశారని, మరలా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు ప్రారంభించారు. పేదలకు ఆహారాన్ని వడ్డించారు. మొదటి రోజు ఎమ్మెల్యే వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం భోజనానికి దాతలుగా వ్యవహరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆకలితో ఎవరు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ కక్షతో అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదవారికి అన్యాయం చేశారని వెల్లడించారు. మరలా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నామని, నాణ్యమైన భోజనం అతి తక్కువ ధరకు అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే గూడూరు డివిజన్లో టీడీపీ పార్టీకి అండగా ఉన్న గంగా ప్రసాద్పై వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఎంతో మంది యువ నాయకులను ఆయన ప్రోత్సహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే సతీమణి పాసం సంధ్యారాణి, నాయకులు శీలం, కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, వెంకటేశ్వర రెడ్డి, సర్వోత్తం రెడ్డి, పురుషోత్తం రెడ్డి, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులకి పేర్లంటే చాలా చెప్పాలా, ఇక్కడ అందరూ మా కుటుంబ సభ్యులు కాబట్టి అందరికీ, అలాగే మా కమిషనర్ గారికి, మా ఎంఆర్ఓ గారికి, మా సిఏ గారికి, అలాగే మా మహిళా సోదరి మనులకు, మా పార్టీ అధ్యక్షులకు, కార్యకర్తలకు, నాయకులకి, అలాగే జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడికి అందరికి కూడా పేరు పేరున పొదుపు లక్ష్మి మహిళలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు అన్నా క్యాంటీన్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని పేద ప్రజలు ఏ విధంగా పెడితే బాగుపడతారు, కడుపు అన్నం తింటారనేటువంటి ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క అన్నా క్యాంటీన్ని ప్రారంభించారు. దాంట్లో ముఖ్యంగా భాగస్వామి అయినటువంటి మా బీజేపీ నాయకులకి, అలాగే మా జనసేన నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే గూడూరులో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఇది ఒక సెంటర్. ఎందువల్లంటే ఎంఆర్ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, అలాగే పోలీస్ స్టేషను, అలాగే ఆర్ఎండ్బి ఆఫీసు, పంచాయతీరాజు ఆఫీసుకు సంబంధించినటువంటి ఇక్కడ బిల్డింగు, అట్లాగే తంతి తపాల ఆఫీసు, అలాగే బస్టాండ్, మొత్తం ఇక్కడికే అందరూ వచ్చేటువంటి కార్యక్రమం. ఉదయం లేచి ఏ పని ముందు వచ్చినా మధ్యాహ్నానికి కడుపు నిండా భోజనం తినేటువంటి అన్నా క్యాంటీన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మంత్రి నారాయణ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే సెకండ్ విడతలో 3 శాంక్షన్ చేసినందుకు నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గతంలో మేము ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించాం. మేము గవర్నమెంట్ పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నా క్యాంటీన్ బోర్డు తీసేసి సచివాలయం బోర్డు పెట్టుకున్నారు. మళ్ళీ ఈరోజు అన్నా క్యాంటీన్ పెట్టాం. నేను చెప్తుంటే అన్నం పెడితే ఆశీర్వాదం, దాన్ని కూడా నోటికాడ పేదల నోటికాడ కూడా తీసేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి అట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కొంతమంది అవాకులు చెవాకులు పెడుతున్నారు పెద్దలు గంగాప్రసాద్ గారి మీద. 30 సంవత్సరాల నుంచి గంగాప్రసాద్ గారి యొక్క ఫ్యామిలీ ఇక్కడే స్థిరపడ్డారు చిలకూరులో. అలాగే కొన్ని 100 ఎకరాలు ఇక్కడ వాళ్ళు ఉన్నాయి. ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు. గూడూరులో పనిచేసిన నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించారు. అలాగే నాని గారి తండ్రి పేరు మీద ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేశాం. అట్లాగే ముఖ్యంగా నేను చెప్తున్నా, నాకు మొట్టమొదట రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి తీసుకొచ్చింది గంగాప్రసాద్ గారు అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత నేను ఓడతానో గెలుస్తానో తెలియకపోయినా నాకు సీట్ ఇప్పించినటువంటి వ్యక్తి గంగాప్రసాద్ గారు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ నాకు
తెలుగుదేశం పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ బాబు గారితో కలిసి ఇప్పించిన వ్యక్తి పెద్ద మనిషి గంగా ప్రసాద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సునీల్ కుమార్ వెనకాల ఎవరు ముద్ర అని తెలుసు ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే గంగా ప్రసాద్ అనే అతను లేకపోతే సునీల్ కుమార్ గెలవడు. సునీల్ కుమార్ గెలుపుకు ప్రధాన కారణం ఏంటంటే నేను పేదవాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తాను దానికి కారణం గంగా ప్రసాద్ గారు. ఆయన అనేటువంటి ధైర్యం దమ్ము ఎవరికి ఉండదు. నేను చెప్తున్నాను, నేను ఎమ్మెల్యే అయిపోయినా నేను చెడ్డ మాటలు మాట్లాడకూడదు, తాడ తీస్తాం. గంగా ప్రసాద్ గారి గురించి మాట్లాడితే నేనైతే మాత్రం ఇంక తప్పు కూతురు వస్తాయి. కాబట్టి దయచేసి అన్నీ మూసుకొని కింద పైన అన్నీ మూసుకొని జాగ్రత్తగా మాట్లాడితే మాట్లాడు, లేకపోతే నిష్ట ప్రకారం చెప్పి నేను తాడు తీస్తా అని చెప్పి మరొక్కసారి ఆ వ్యక్తికి హెచ్చరిస్తున్నా. ఎందువల్లంటే ఇక్కడ ఎంతోమంది రాజకీయ నాయకులకి రాజకీయ భిక్ష పెట్టింది గంగా ప్రసాద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజే కాదు, గతంలో దుర్గాప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సాయం చేసి గెలిపించింది ఇదే గంగా ప్రసాద్ గారు బ్రాండ్ అని తెలియజేస్తున్నా. ఈ డివిజన్లో ఈరోజు గూడూరులో సునీల్ కుమార్, సూరూరుపేటలో ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారు, అలాగే వెంకటగిరిలో పురుగోండ రామకృష్ణ గారు, అలాగే సత్యవేడ ఎమ్మెల్యే, ఇవన్నీ కూడా గెలిపించింది గంగా ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. గూడూరు ప్రజలు ఓట్లు వేశారు సునీల్ కుమార్కి. సునీల్ కుమార్ ఎవరు బ్రాండో తెలుసు, అయినా వేశారు. ఎందువల్లంటే గంగా ప్రసాద్ గారు మంచివారు, మంచి మనసు ఉన్నవారు, పేదలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలిగించేవారు కాదు కాబట్టి ఈరోజు వేశారు. మీరు ఎక్కడెక్కడో ఈ ఊరు కానోళ్ళు పక్క ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఊరికే షో మాటలు చెప్తే మాత్రం కుదరదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను తలుపులు తీస్తే గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో నాయకులు మిగలరు, అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. తలుపులు తీలా రాళ్ళూరులో మా నారాయణ గారు తలుపులు తీశారు, చూశారు పరిస్థితి ఎట్లో. రేపు మళ్ళీ మా నాయకులందరితో మాట్లాడి కూడా మేము కూడా అవసరమైతే గంగా ప్రసాద్ గారితో మళ్ళీ చెప్తానండి, గంగా ప్రసాద్ గారికి తెరవమంటే తలుపులు తెరస్తా, తెరవద్దంటే తలుపులు తెరవను. అది కూడా చెప్తున్నది. అంటే మొహం మాటలేదు, రెండో మాట లేదు. గంగా ప్రసాద్ గారి కాలు గోటుకు కూడా పనికొచ్చే మనుషులు ఇక్కడ లేరని చెప్పి, అంటే మాట్లాడిన మనుషులు ఇక్కడ లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అదన ప్రసంగ వ్యవహారం వద్దు. ఓడిపోయినారు, చిత్తుగా ఓడిపోయినారు. సిగ్గుశాలను తెచ్చుకొని ప్రజలకు ఏ విధంగా చేస్తే మళ్ళీ ఎలక్షన్ నిలబడేది అర్హత మనకు వస్తుందని చెప్పి ఆలోచించాలి. కానీ గెలిచిన ఓడిపోయిన 3 నెలలకే ఏదో అంతా చినిగిపోయినట్టు మీరు ఇక్కడ గందరగోళం నోటీసులు రావడం అనేది మంచి పద్ధతి అని చెప్పి నేను తెలియదు. గూడూరు శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని డిన్నర్తో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు సత్యమణి సంధ్యారాణి గారు ఇచ్చేయడం చాలా సంతోషదాయకం ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, గూడూరు పట్టణ ప్రజలకు, గూడూరు పురపాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వరరావు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం అనేది రాష్ట్ర పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బదిలో ఉన్న ఆలోచనని మన గూడూరు శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారు ఈరోజు ప్రారంభోత్సవంలోనే ఏ ఆశయంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మన డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2వ విడతలో ఈరోజు గూడూరు శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఈరోజు గూడూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మన ఎమ్మెల్యే గారి దంపతులు ఇచ్చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఆధ్వర్యంలోనే అన్న భోజనాలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇది మనకు చాలా శుభదాయకము. కార్మికులు అందరూ కూడా ఇక్కడ పేదవారు ఎక్కువగా ఇక్కడ ఉంటారు కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లని అన్నీ మూసివేసి ఎవరికి కూడా పేదవాళ్ళకి అన్నం లేకుండా చేసిన పరిస్థితి, దుర్మార్గ పాలన చూశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రజాపాలన తీసుకొచ్చాడు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమం. ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మన అందరి తరఫున. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో
అంతకుముందు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాడికి 5 ఏళ్ళు నోట్లోకి పోవాలనే ఉద్దేశంతో 5 రూపాయలకే భోజన సదుపాయం కల్పిస్తూ అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అన్నింటినీ మూసేసి వాటిని సచివాలయాలుగానో లేదంటే వాటిని బీడు పెట్టడమో చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్ హామీలో భాగంగా నేను ప్రభుత్వం ఏర్పాటు చేయగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవాడికి 5 ఏళ్ళు నోట్లో పెట్టేట్లుగా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే విడతల వారీగా అన్నా క్యాంటీన్లన్నీ ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా 2వ విడతలో గూడూరు అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరిగింది. గూడూరు నియోజకవర్గం డాక్టర్ సునీల్ కుమార్ గారు ఆదేశంతో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గురించి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయినప్పుడే చెప్పాడు. 2వ విడతలో గూడూరు నియోజకవర్గం బ్రహ్మాండమైన అన్నదానం పేద ప్రజలు తింటా ఉంటే ఎంత ఆనందంగా ఉందంటే సునీల్ కుమార్ గారు సంధ్యారాణమ్మకి ఎంతో భాగ్యాలు అన్నీ కలిగజేయాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు పేద ప్రజల కోసమే ప్రతిరోజు పల్లెలు వాళ్ళ భోజనాలు 5 రూపాయలు పెట్టిన అన్నా క్యాంటీన్ని వచ్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ తీశారు. ఆడే ఊపడిపోయింది. 11 సీట్లకు పరిమితమైనాడు జగన్మోహన్ రెడ్డి. ఇంక రేపు తప్పకి ఎట్టబోదో పార్టీ తెలియదు గాలికి పోయే పరిస్థితి. అటువంటి పరిస్థితి ఈ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆడ వర్షాలు విజయవాడ జరుగుతుంటే బురదలు బొక్కలేల మీద జేసీబీల మీద తిరిగాడు. ప్రజలందరూ తెలుసుకోవాలా ఏ ముఖ్యమంత్రి అయితే మనకు కష్టపడి పనిచేసేవాడా, ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎట్లా కష్టపడుతున్నాడో గతంలో ఎట్లుండిందని తెలుసుకొని ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళని ప్రోత్సహించి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఎప్పుడు వాళ్ళే నాయకత్వం వహించాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు మన గూడూరు పట్టణంలో ఈ అన్నా క్యాంటీన్ని మరోసారి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ప్రారంభించడం అనేది వారి కుటుంబ సభ్యుల యొక్క దాతృత్వంతో ఈరోజు భోజనం పెట్టడం అనేది కూడా మంచి శుభపరిణామం. అందరికీ కూడా అన్నదానాల్లో కంటే అన్నదానం గొప్పది కాబట్టి ఈ కార్యక్రమం అనేది ఎప్పుడు కూడా విజయవంతం అవుతుంది. ప్రతి ఒక్క మా ఆఫీసులకు వచ్చే వాళ్ళందరూ కూడా వస్తువులు లేకుండా ఉండడానికి ఈ అన్నా క్యాంటీన్లు అనేవి ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకొని ఈ అన్నా క్యాంటీన్. అందరికీ నమస్కారం. ఈరోజు మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు స్థానిక శాసనసభ సభ్యులు మా సునీల్ అన్నకి, అదేవిధంగా ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకురాళ్ళకి అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పేద ప్రజలకి అత్యంత చేరువలో ఉన్న అన్నా క్యాంటీన్ గత 5 సంవత్సరాల నుంచి మూసేసి పేద ప్రజలు ఇక్కడికి వచ్చిన ఎవరైతే అన్న చెప్పినట్టు కూలీలు ఉన్నారో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆర్డీఓ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కో వచ్చిన వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం చాలా ఉపయోగకరంగా ఉండింది. దాన్ని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 సంవత్సరాల క్రితం దీన్ని ఆపేయటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకోవటం పేదవాళ్ళకి అత్యంత చేరువుగా చంద్రబాబు నాయుడు గారు మన సునీల్ అన్న గారు ఇక్కడ ఉన్నారు అంటే ఈరోజు ఈ భోజన కార్యక్రమం ఓపెన్ చేసుకోవడం మనకి చాలా సంతోషం వేసింది. ఎందుకంటే పేదవాళ్ళకి అత్యంత దగ్గరగా ఉండాలి ఏ ప్రభుత్వం అయినా కూడా, దానికి ఇదే నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, గతంలో సునీల్ అన్న 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుమారుగా ఈ కాన్స్టిట్యున్సీలో 2,000 కోట్లకి పైగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ. ప్రజలకి మంచి శుభవార్త. పనిచేసే ప్రభుత్వానికి పనికిమాలిన ప్రభుత్వానికి తేడా ఈరోజు తెలుస్తూ ఉంది ప్రజలకి. 100 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఏందో నిరూపించింది తెలుగుదేశం ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు. అయ్యా మీకు ఒకటి చెప్తాను వైసీపీ వాళ్ళకి, ఇకనైనా మీరు బుద్ధి మార్చుకొని ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు పాలు పంచుకొని ఏదైనా తప్పులుంటే మాకు తెలియజేసి మాతో నడవండి. అంతేగాని మా నాయకుడి మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ సునీల్ కుమార్ మీద కానీ ఎద్దేవా మాటలు కానీ చేస్తే మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాము. మీరు ఒకసారి అన్నారు మమ్మల్ని, మీరు ఏదో 150 ఓటుకొని మాకు 23కి మీరు 23 ఏం చేస్తారని. ఇప్పుడు మా దగ్గర 164 ఉన్నాయి, తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి. మేము అనుకున్నాం మరి ఏం చేస్తాం, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. పేద ప్రజల కోసం మనం ఎక్కడైనా హోటల్లో భోజనం చేయాలంటే 50-100 రూపాయలు ఖర్చు అవుతుంది. 5 రూపాయలకు భోజనం తెలుగుదేశం ఇస్తుందంటే మరో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది ప్రభుత్వం భరిస్తుంది. ప్రభుత్వం భరించి పేద ప్రజల ఆకలి తీర్చే విధంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు మీరు నీరుగారు చేసి అన్యాక్రాంతం చేసి వాడిని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లను ఈరోజు మన గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్
శ్రీ పాసిం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా పునః ప్రారంభించుకోవడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఈ పథకం ఎంతోమంది ప్రతిరోజు అనునిత్యం మనకు ఆ పట్టణానికి వచ్చేటువంటి భవన కార్మికులు కానివ్వండి, ఇతర అనేక రకాలైనటువంటి కార్మికులు ఈ యొక్క క్యాంటీన్ల ద్వారా అత్యంత తక్కువ రేటుతో, అంటే 5 రూపాయలతోటి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం మరియు సాయంత్రము భోజనం కూడా 5 రూపాయల కంటే రోజుకు 15 రూపాయలకే 3 పూట్ల మనకి ఇక్కడ భోజనం లభిస్తుంది. ఇందాక పెద్దలు చెప్పినట్టు రోజంతా కష్టపడితే వచ్చే 800 రూపాయలు, వాళ్ళు ఉదయం టిఫిన్కి 50 నుంచి 100 రూపాయలు, మధ్యాహ్నం భోజనానికి 100 నుంచి 150 రూపాయలు, సాయంత్రం మళ్ళీ పని అవసరమైతే మళ్ళీ 100 నుంచి 50 రూపాయలు, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చిన డబ్బుల్లో చాలా వరకు భోజనానికే. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు మనుపోలు పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. శుక్రవారం సిఐ రాంబాబు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పోలీస్ స్టేషన్ నుంచి మనుబోలు గ్రామంలో హెల్మెట్లు ధరించి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ సంఘటనలపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు పోలీస్ స్టేషన్లలో తమ పేరు నమోదు చేసుకుంటే సంబంధిత రవాణా శాఖ అధికారులతో మాట్లాడి త్వరితగతిన లైసెన్స్ ఇప్పించేలా సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాకేష్, ఏఎస్ఐ తిరుపాలు, పోలీస్ సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు చల్లగిరి ప్రసాద్, స్థానిక యువకులు పాల్గొన్నారు. గౌరవ ఎస్పీ గారైన జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన మనుబోలు మండలంలో ఎస్ఐ గారు మరియు సిబ్బందితో నేను ఈ యొక్క మన ఈ సెంటర్లో, కేఆర్పురం సెంటర్లో ప్రజలతో రిగార్డింగ్ హెల్మెట్స్, యాక్సిడెంట్స్ వాటి మీద మా సిబ్బందితో మేమందరం కూడా ఒక ర్యాలీ లాగా సర్టన్ బైక్స్, హెల్మెట్స్ అన్నీ ధరించి ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పించడం జరిగింది. ఇందులో ఈ సెంటర్లో ఈ పబ్లిక్ కూడా రావటం జరిగింది. వీళ్ళందరూ కూడా మనం వేరింగ్ ఆఫ్ హెల్మెట్, దాని యొక్క ఉపయోగాలు, పెట్టుకోకపోతే జరిగేటువంటి నష్టాలు, వాటన్నిటి మీద అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళకి ఈ అవేర్నెస్లో హెల్మెట్ పెట్టుకుంటే దానివల్ల ఉపయోగాలు, అలానే సరైనటువంటి పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు వాటికి సంబంధించి కూడా పెట్టుకోవాలి. దానికి సంబంధించి ఎవరి దగ్గరైనా లేకున్నట్లయితే పోలీస్ స్టేషన్ కనుక వచ్చినట్లయితే మేము ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం. మా ద్వారా మేము ఎన్ని డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పిస్తున్నాము, ఇన్సూరెన్స్లు ఎన్ని ఇప్పిస్తున్నాము అనేది కూడా మా దగ్గర ఒక లెక్క ఉన్నది. ఆ ప్రకారంగా మా ద్వారా కూడా ఆర్టీఓ గారి ఆఫీస్కి మేము ఫోన్ చేసి కూడా పంపిస్తామని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఓపెన్ డ్రింకింగ్ ఒకటి, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో ఓవర్ స్పీడు, ఇంప్రాపర్ జడ్జిమెంటు, ఇలాంటివన్నీ లేకపోవటం వలన వితౌట్ హెల్మెట్ ముఖ్యంగా ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సుమారుగా మనకి 15-16 కేసులు యావరేజ్ మంత్లీ యాక్సిడెంట్స్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. మనకి నేషనల్ హైవే కూడా సుమారుగా 15 కిలోమీటర్లు ఉన్నది. అదే కాకుండా R&B రోడ్లు కూడా ఉన్నాయి. సో ఈ రోడ్ల మీద తిరిగేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మండలంలో తిరిగేటువంటి వాళ్ళు మోస్ట్లీ ఒక 85 to 90% పీపుల్ బైకుల మీదే డ్రైవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మంత్లీ ఒకసారి మేము పెద్ద ఎత్తున మీ అందరి కోఆపరేషన్తో ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్స్ వేరియస్ ప్లేసెస్లో కూడా మేము కండక్ట్ చేయదలుచుకున్నాము. ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చినట్లయితే వీటిని ఖచ్చితంగా రెడ్యూస్ చేస్తామని చెప్పేసి మా ఎస్పీ సార్ ఆదేశానుసారం ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంప్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందుకు గౌరవ సిఐ గారు, మనకి పొదలకూరు సిఐ గారు మనకి ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేదానికి సార్ అటెండ్ అయ్యి ఉన్నారు. సో సార్కి ముందుగా ధన్యవాదాలు. ఈ ఈవెంట్కి అటెండ్ అయినందుకు సార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి హెల్మెట్స్ ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వెహికల్స్కి సంబంధించిన రికార్డ్స్ కానీ, ఇన్సూరెన్స్కి సంబంధించిన అట్లాగనే మనకి హైవే స్ట్రెచ్ ఉంది, మనకి 15 కిలోమీటర్లు.
స్టాటిస్టిక్స్ చూసుకుంటే నేషనల్ హైవేస్ అనేవి ఇండియన్ నెట్వర్క్ రోడ్ నెట్వర్క్లో 2.5% మాత్రమే ఉంటాయి. బట్ కమింగ్ టు యాక్సిడెంట్స్ వచ్చేసరికి 35% ఆఫ్ యాక్సిడెంట్స్ మనకి నేషనల్ హైవేస్ మీద జరుగుతూ ఉన్నాయి. ఓన్లీ 2% నెట్వర్క్ ఉన్న హైవేస్ 35% యాక్సిడెంట్స్. సో ఈ యాక్సిడెంట్స్ మనం వాటి బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు. అట్లాగే యాక్సిడెంట్ అనేది ఒక మనిషి రోడ్డు మీద పడ్డాన్ని యాక్సిడెంట్ అని అన్నారు. ఒక మనిషి రోడ్డు మీద పడ్డాడంటే ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డాడు. సో ఒక బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఇంట్లో మనకి ఆహారాన్ని సమకూర్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోడ్డున పడ్డారంటే అది ఆ ఎంటైర్ కుటుంబం చదువులు విధులు ఆగిపోతాయి, వాళ్ళ లైవ్లీహుడ్ దెబ్బతింటుంది. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో ఒక ప్రాణం విలువ డెఫినెట్గా మనకి తెలియాలన్న ఉద్దేశంతో సార్ ఇంత దూరం వచ్చారు. మనకి హయ్యర్ ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. హెల్మెట్ ఇంపార్టెన్స్ తప్పకుండా మనందరికీ చాలా విలువైన విషయంగా దీన్ని మనం భావించాలి. ముఖ్యంగా కాలేజ్ కుర్రోళ్ళు వీళ్ళు మైండ్లో పెట్టుకోవాలి. ట్రిపుల్ రైడ్స్ కానీ హైవేల్లో ర్యాష్గా డ్రైవ్ చేయడం కానీ హెల్మెట్ లేకుండా వెళ్ళడం కానీ ఇవన్నీ ప్రమాదకరమైన పరిస్థితుల్ని కలుగజేస్తాయి. కనుక హెల్మెట్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఎప్పుడూ మనందరం హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయమని చెప్పి ఎవరికి వాళ్ళు ఆత్మసాక్షిగా ఒక ప్రమాణం తీసుకొని మనమే కాదు మన ఫ్యామిలీలో ఎవరున్నా కూడా హెల్మెట్ ఖచ్చితంగా తీసుకొని హెల్మెట్ పెట్టుకొని ఒక 1/2 కిలోమీటర్ కానీ కిలోమీటర్ కానీ మనకు తెలియదు ఈ 1/2 కిలోమీటర్లోనే ఇది జరుగుతుంది, ఈ 1/2 కిలోమీటర్లో ఇది జరగదనేది మన చేతుల్లో లేదు. సో మనకి 2 days బ్యాక్ మా ఆఫీస్ స్టాఫ్ మేడం ఉన్నారు, ఏవో మేడం ఊరికే సరదాగా ఏదో చిన్న అక్కడి వరకు వెళ్ళేసి వద్దాం స్కూటీ మీద వచ్చారు, హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయారు, కాలం చనిపోయారు. సో అది ఎవరికి తెలియదు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వాకింగ్ చేశారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు వాకింగ్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్తో కలిసి కొద్దిసేపు వాకింగ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న హాకీ క్రీడాకారులతో ముచ్చటించారు. అదేవిధంగా వాలీబాల్ క్రీడాకారులతో మాట్లాడారు. అదేవిధంగా యోగా శిక్షణ ఇచ్చే వారితో చర్చించారు. అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు. గుడ్ మార్నింగ్. సచిన్ రావడం మార్నింగ్ అది ఆశీర్వాదం ఏంట్రా నాకు అది ఎమ్మెల్యే కలిపి ఫాలో చేయడం వాళ్ళు నువ్వు అనుకుంటే చిన్న వయసుకి వెళ్తా నీకు ఒక అడ్వాంటేజ్ లేదు అవసరం కూడా లేదు. ఈరోజు అవునా రోజు ప్రాక్టీస్ ఇస్తాను. ఎప్పుడురా మార్నింగ్ ఒక 20 మెంబర్స్, ఈవినింగ్ 40 దాకా 15 మంది నేషనల్స్ ఆడుతున్నారు. క్యాంప్ రెగ్యులర్గా
తెలుగుదేశం పార్టీలో ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన విజయానికి పాటుపడిన తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు రహీంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు రహీం పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఏడు నరకలాడు అంతే ఎగ్జాక్ట్లీ 7:30 కాబట్టి ఆయనకేం రుచి మళ్ళీ వెనక చూడట ఉన్నాడు. మా మిత్రుడు మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు రహీం గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన మిత్రులు, ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగు మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా వచ్చి ఆయన పుట్టినరోజుని కొంత వైభవంగా జరుపుకున్నాం. సంతోషం. ఆ యేసు ప్రభు, ఆ వెంకటేశ్వర స్వామి మా రహీంకి, వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళ వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఒక మంచి గుర్తింపు పొందినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు దగ్గర ఆల్రెడీ మన్ననలు పొందినటువంటి వ్యక్తి మా రహీం అని చెప్తున్నాం. అలాగే గత ఎలక్షన్లో నా వెన్నంటి ఉండి నా గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి ముస్లిం మైనారిటీ నాయకుడు మా రహీం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా నిస్సందేహంగా, ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా ఒక మాట అంటే మాట మీద ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మంచి మనిషి మా రహీం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా ప్రాణం ఉన్నంత వరకు మా రహీంతో అనుబంధం ఎప్పుడు కూడా చిరిపోయేది ఉన్నదని చెప్పి మా రహీం గారికి తెలియజేస్తూ ఒక్కసారి రహీం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పలకనే తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా అమెరికాలో నివాసం ఉంటున్న కలికి రమేష్ రెడ్డి, రేణుకాదేవి దంపతులు, వీరి కుమారులు శ్రీకర్ రెడ్డి, శ్రీచరణ్ రెడ్డి, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
పొలం తిరగనిచ్చి ఆయన చిన్నగా బయట ఓం సాయి సాయి జయ జయ సాయి प्रसिद्ध भगवान विष्णु प्रसिद्ध साई जय जय साई ओम साई श्री साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री लीला चिंतन में मधुर मधुरमो लीला मानुष विग्रह नित्य मंगलो नित्य मंगलदायकाय नित्य मंगलो मंगलो स्वामी साईनाथाय श्री क्षेत्रवासाय स्वामी తిరుపతి జిల్లా కోట మండలం ఉత్తమనెల్లూరు గ్రామంలోని దువ్వూరు దశరథ రామిరెడ్డి కృష్ణయ్య ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ఉమ్మడి కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై ప్రజలకు వివరిస్తున్న గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ ప్రజలు సమస్యలు అర్జీల రూపంలో రాసి అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిందిగా తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీపావళి నుంచి మహిళలకు ఉచిత సిలిండర్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోట మండలం అధ్యక్షుడు మద్దాలి సర్వోత్తం రెడ్డి, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కోటారెడ్డి, షేక్ జిలీల్ బాషా, మోహన్ రెడ్డి, శివకోటారెడ్డి, ఎన్డీఏ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మండల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అన్నా మీరు సైడ్ రావాలన్నా. ఓకే ఓకే. కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా ప్రజా సమస్యలను పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే అతను సొంత డబ్బులు ఇస్తున్నాడు, గవర్నమెంట్ డబ్బులు కాదు. సొంత డబ్బులు సర్పంచులకు ఇచ్చి ఈ యొక్క గ్రామ స్వరాజ్యాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తాం తెల్లారా. అట్లాగమ్మా ఈరోజు ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత పెన్షన్ 3000 నుంచి 1000 రూపాయలు పెంచాడు. ఉదయాన్నే వాళ్ళకన్నా ముందు వాళ్ళకన్నా మెరుగ్గా మనోళ్ళు సచివాలయ సిబ్బంది మీకు ఇచ్చేస్తున్నారు. పెద్దలు కూడా రాజకీయ నాయకులు కూడా పాల్గొంటున్నాం కొన్ని దగ్గర. అట్లాగే ముఖ్యంగా తల్లి మీకు మన కరువు వచ్చింది, విజయవాడలో చూసింటారు మీరు. కరువు కదా మా తుఫాన్ మొత్తం నానా గాబరైపోయింది, చిందర వందర అయిపోయింది. మొత్తం చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు అక్కడే మకాం వేసి కలెక్టర్ ఆఫీసులోనే బస్సులో పనుకొని మొత్తం కూడా బ్రహ్మాండంగా చేసి ప్రతి ఇంటికి 25,000 రూపాయలు నష్టపోయే ఇంటికి ఇచ్చాడు. కార్యక్రమం కూడా చేశాడని చెప్పి తెలియజేస్తున్నామ్మా. నేను కూడా వారం రోజులు విజయవాడకి వెళ్ళి గూడూరులో ఇచ్చిన దాతలు ఇచ్చినటువంటి సుమారు 50 లక్షల రూపాయలని ఆయన లోకేష్ బాబు గారి చేతికి ఇచ్చారమ్మా. అట్లాగే సొంతంగా అక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం 43వ డివిజన్లో ఇన్ఛార్జిగా ఉన్నాను నేను. అందరికీ దుప్పట్లు, చీరలు, అట్లాగే వాళ్ళకి టవళ్ళు, అలాగే దోమలకి దోమలు రాకుండా కాయిల్స్ అన్ని కూడా కొని అక్కడ దాదాపు వారం రోజులు సేవ చేసి నేను కూడా వచ్చానని చెప్పి తెలియజేస్తున్నామ్మా. అట్లాగే ముఖ్యంగా గూడూరుకి ఏం చేసావు ఈ 100 రోజులు అంటే అమ్మా, మొట్టమొదటిగా గూడూరు మున్సిపాలిటీలో 65 లక్షల రూపాయలు సిల్టు, అంటే కాలువలన్నీ కూడా మొత్తం మురికితో ఉంటే బొరకతో ఉంటే అవన్నీ కూడా తీర్చానమ్మా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా సిల్టు తీసాడు దాఖలాలు ఎక్కడ లేవమ్మా. అట్లాగే బాలిడిపాలెంలో పెద్ద బ్రిడ్జి పోయింది, కొట్టుకుపోయింది మొన్న తుఫాన్కి. పోతే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆడ నేను క్షణాల్లో చేస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు క్షణాల్లో, మీ అందరి దయ వల్ల. ఇప్పుడు మనం గెలిచిన తర్వాత జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి 1,75,00,000కి తాత్కాలికంగా ఆ పనులు కూడా రేపు ఉదయాన్ని శంకుస్థాపన చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా.
అధికారులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ భూములు అమ్మగారు కాబట్టి ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నాడు అమ్ముకుంటున్నారు. వాళ్ళ మధ్య భూములు అది సేకరించండి సార్. చుట్టుపక్కల 4 మండలాలు జనాలు వచ్చే కోట మండలం హెడ్ క్వార్టర్స్ కాబట్టి అది కోరుతున్నాము. ఈ ప్రభుత్వం అనేక విషయాలు అందుబాటులో ఉండాలని మనకి ఎమ్మెల్యేలు ఉండాలి కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసి ప్రజలకి సేవలు చేసే భాగం చేస్తారు. తప్పకుండా ఈ ప్రభుత్వం 100 రోజులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఒకే రోజు 99% పైన డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా మొదటి చేయండి. అదేవిధంగా ఇంతకుముందు తిరుమల మీద మన దేవుడు మనకి అందరికీ వాటి కింద రాగానే చంద్రబాబు నాయుడు గారు సిఐడి విచారణ ఆదేశించారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల యొక్క భూముల్ని రాకునే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. కానీ మన ప్రభుత్వం ఏర్పడంగానే దాన్ని రద్దు చేసింది. అదేవిధంగా అన్న క్యాంటీన్ మనం ఊరికి పోతే దరిదాపుల్లో ప్రతి ఊరి నుంచి ఊరికి కార్మికులు అంటారు, పేదలు అంటారు, ఎంతో మంది ఉద్యోగస్తులు చిన్న పనులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.